ఎందుకు ఎక్కడ పోయిన అఘోరిని 99% అడ్డుకోవాలనే ప్రయత్నాలే జరుగుతుంది. ఒక్క టెంపుల్లో కాదు, 2 రాష్ట్రాల్లో కూడా ఆ రకంగానే అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకని అట్లా? ధర్మం గురించి పోరాడంగా ఎవరికైనా సరే విమర్శలు కానీ అడ్డంకులు కానీ వస్తూనే ఉంటాయి. కానీ నేను ఎప్పుడు కూడా నాకు బ్యాక్ స్టెప్ అనేది వేయలేదు, వేయబోను కూడా. ఎంత ఏమైనా సరే ఇంకా ఫర్దర్గా ఇంకా ముందుకెళ్ళి నా వంతు నేను లోక కళ్యాణం చేసి ఆడపిల్లలను కాపాడుకోవడానికి, గోహత్యలు ఆపడానికే నా ఈ పోరాటం ఉంది. లోక కళ్యాణం గురించి నేను ఆత్మార్పణం కూడా సేవ చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఇదే ఆత్మార్పణ అనే ఒక వర్డ్ అన్నారు, అప్పటి నుంచే ఈ వివాదం స్టార్ట్ అయింది. ఒక అఘోరి కానీ ఒక వ్యవస్థలో కానీ ఎవరు కూడా ఆత్మార్పణ చేసుకుంటామంటూ కూడా చరిత్రలో ఎక్కడ కూడా స్టేట్మెంట్ ఇవ్వలేదు. మీరు నోరు తెరిస్తే ఎందుకు ఆత్మార్పణ అనే ఒక ఈ స్టేట్మెంట్ వస్తుంది ప్రతిసారి? ఆ వర్డ్ నేను ఎప్పుడైతే నా గురువుగారి దగ్గరికి వెళ్ళి నేను పరమేశ్వరుని దగ్గరికి వెళ్ళి ఆజ్ఞ తీసుకున్నానో, కాళీమాత దగ్గరికి వెళ్ళి, నేను ఎప్పుడు వెనక్కి తీసుకోలేను. ఒక మాట అంటే ఒక మాట మీద ఉండాల్సిందే, తప్పదు. అది అఘోరి తత్వం కూడా. అందుకనే నేను ఆ మాటను వెనక్కి తీసుకోలేను. ఒకవేళ నాతో కాకపోతే, నా హిందువులందరినీ ఏకం చేయలేకపోతే, నా సనాతన ధర్మాన్ని కాపాడుకోలేకపోతే, గోహత్యను ఆపలేకపోతే, ఆడపిల్లల మీద దాడులు జరుగుతున్నాయి, వీటిని ఆపలేకపోతే, గుళ్ళ మీద ధ్వంసాలు జరుగుతున్నాయి, విగ్రహాలను కూలగొడుతున్నాయి, వీటిని ఆపలేని పక్షంలో నేను ఆత్మార్పణ చేసుకొని అలానన్నా ఏదైనా ఒక విపత్తును ఆపచ్చు కదా. ఆ ప్రక్రియ కూడా ఉంటుంది కదా. లోక కళ్యాణం చాలా రకాలుగా చేయొచ్చు. ఇది కూడా నేను లోక కళ్యాణం అనుకుంటాను. ఆత్మార్పణ అనే ఒక వర్డ్ మీరు ఒకవేళ మీ నోటి నుంచి రాకపోతే 48 గంటల పాటు మీ ఇంట్లో పోలీసులు మిమ్మల్ని నిర్బంధించకపోతుంది. ఈ ఆత్మార్పణ దాని మీద మీరు వెనక్కి తగ్గడంతో పోలీసులు మిమ్మల్ని రిలీజ్ చేయడము, మళ్ళీ మీరు బయట తిరగడం. వెనక్కి తగ్గడం అని కాదు, కార్తీక మాసం స్టార్ట్ అయింది కాబట్టి వెనక్కి తగ్గాల్సి వచ్చింది. కానీ నేను ఇప్పటికీ తగ్గలేదు, మీరు చూస్తున్నారు. ఎందుకంటే అనుమానున్న జీ న్యూసే నాతో వెన్నంటూ ఉండే ప్రోత్సహించారు కాబట్టి మీరుకైతే ప్రత్యక్షంగా తెలుసు. నేను ఎప్పుడు కూడా నేను ఏదంటే పోరాటం చేయడానికి వచ్చిన కాబట్టి పోరాటంలోనే ఉంటాను. ఆ పోరాటాన్ని ఎప్పుడు నేను వెనకడిగి వేసే ప్రసక్తే లేదు. ఇంకా కంపల్సరీ నేను నా వంతు నేను చేస్తూనే ఉంటాను. ముత్యాలమ్మ టెంపుల్ తర్వాత మీరు చాలా సందర్భాల్లో రానున్నది పెద్ద విపత్తు అంటూ కూడా గ్రహించి ఆ ముందే విషయం చెప్పారు. ఈ ఆలయంలో ఇది జరగబోతుందని చెప్తే నిజంగానే పోలీసులు అక్కడ వాళ్ళ రక్షణ కల్పించేవారు, భక్తులు కూడా కాపాడుకునేవాళ్ళు. అంత టైం ఎక్కడ ఇచ్చారు? అఘోరి అమ్మ ఎక్కడికి వెళ్తుంది, అఘోరి అమ్మ ఏం చేస్తుంది, ఏం తింటుంది, ఏడ పడుకుంది, ఇదే కావాలి తప్ప మరి ఆమె ఏం చెప్పింది, అక్కడికి పోదాం అడుగుదామని ఇప్పుడు ఎవరైనా అడిగారా? నన్ను వచ్చి అలాంటివి అడగాలి కదా. ఎవరైనా అడిగారా? నువ్వు ఏడికెళ్ళి వచ్చినావు, నువ్వు లిఫ్ట్కి ఎందుకు పెట్టుకున్నావు, నువ్వు కారు ఎందుకు, ఇదే విమర్శలు తప్ప నువ్వు ఎందుకు వచ్చినావమ్మా, నువ్వు వచ్చిన దానికి కారణం ఏంటని అడిగితే కదా నేను సమాధానం చెప్తాను. అలా అడిగిన వాళ్ళు ఎవరున్నారు? మీరు తప్ప అడిగిన వాళ్ళు ఎవరున్నారని నేను ప్రశ్నిస్తున్నాను.